ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో, బావా, ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి. మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్లారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణ అర్జునులు అర్షుపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు, అయ్యా, బాగా ఆకలి వేస్తుంది, తమరు భోజనం పెట్టగలరా అడిగాడు. అందుకు వారు, విప్రోత్తమ, మీకు ఏది ఇష్టమో చెప్పండి, పెడతాము అన్నారు. అగ్నిదేవుడు నిజస్వరూపం చూపి, కృష్ణార్జునులారా, నేను అగ్నిదేవుడిని, నేను కాండవ వనాన్ని దహించాలి, అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను కాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అన్నాడు. అర్జునుడు అగ్నిదేవునితో, అయ్యా, నీకు కాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు. అందుకు అగ్నిదేవుడు అర్జునితో, శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాల సత్రయ యాగం చేసి సంకల్పించాడు. అంత దీర్ఘకాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా, నేను 100 సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్రయాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు, శ్వేతకి యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది, అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు 100 సంవత్సరాలు ఎడతెరగని నేతి దారతో యజ్ఞం చేసి అగ్నిదేవుణ్ణి తృప్తిపరచుము అని చెప్పి అంతరార్థనం అయ్యాడు. ఆ ప్రకారం శ్వేతకి చేత 100 సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్రయాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. కాండవ వనంలో ఉన్న ఔషధములను దహిస్తే కాని ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకని కాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవ, నీకు నేను సహాయం చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా, నా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు అన్నాడు. అగ్నిదేవుడు, అర్జున, నీకు ఆ చింత వలదు, నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు, వరుణదేవా, నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునునికి ఇచ్చి చక్రాన్ని, గదని శ్రీకృష్ణుడికి ఇవ్వు అన్నాడు. వరుణుడు గాంధీవమనే ధనస్సును, అక్షయ తునీరాన్ని, కపిధ్వజంతో కూడిన రథాన్ని అర్జునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదికి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో కాండవ వనాన్ని దహించడం మొదలుపెట్టాడు. కృష్ణ అర్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వనరక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాములు అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి కాడవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి కాడవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్ని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడి తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునుడిపై మోహిని మాయను ప్రయోగించి అశ్వసేనుని, అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇంద్రుడు. ఇంతలో ఆకాశవాణి, దేవేంద్ర, వీరు నరనారాయణులు, వీరిని జయించడం నీకు సాధ్యం కాదు, తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు. నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అర్జునుని శరణుగొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, మందపాలుడు, అతని తల్లి, 4 శారకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ కథ వింటున్న జనమేజయుడు, మహాత్మా, మందపాలుడు ఎవరు, వారు ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు. పూర్వం మందపాలుడనే మహాముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేకపోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందటానికి పక్షిగా జన్మించి జరితతో చేరి 4 కుమారులను పొందాడు. వారంతా కాండవ వనంలో ఉన్నాడు. అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహించే ముందు మందపాలుడు తన కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. మందపాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగలో దాక్కోమని చెప్పాడు.
వారు తండ్రికి చెబుతూ, కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి, ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా. మందపాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరిపోయింది. శార్చకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి. అవి విన్న అగ్నిదేవుడు వారు మందపాలకుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదిలివేశాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మందపాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు నిర్విఘ్నంగా కాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేశాడు.